వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మనం ఇప్పుడు విశాఖ శివారు ప్రాంతంలో ఉన్న రామానాయుడు స్టూడియో దగ్గర అయితే ఉన్నాం. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కింద ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం రామానాయుడు సినిమా స్టూడియోకి అయితే ఈ హిల్ అయితే కేటాయించింది. అయితే ప్రస్తుతం అయితే సినీ పరిశ్రమ ఊహించిన విధంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ అయితే తీసుకుంది. విశాఖ రామానాయుడు స్టూడియోస్లో భూ కేటాయింపులు రద్దు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సురేష్ ప్రొడక్షన్స్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. దీంతో స్టూడియో భూముల చుట్టూ అసలు ఏం జరిగింది, 100 కోట్ల విలువైన 15 ఎకరాల చేతులు మారింది. ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ అయితే మారింది. అయితే ఏంటి హాట్ టాపిక్, ఎందుకు ఇది సర్వత్రా అందరూ దీనికోసం చర్చించుకుంటున్నారు అనే విషయంలో లోపలికి వెళ్దాం రండి. విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వివాదం అయితే ఏపీ ప్రభుత్వం ఎన్కార్డ్ అయితే వేసింది. మనం చూడవచ్చు ఇప్పుడు రామానాయుడు స్టూడియో స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. అయితే విశాఖ రామానాయుడు స్టూడియోస్ భూములు వివాదానికి ఏపీ సర్కార్ ఎన్కార్డ్ వేసిందనే చెప్పుకోవాలి. సురేష్ ప్రొడక్షన్స్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు తేలడంతో 15 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నిర్ణయించింది. ఈ మేరకు షోకాజ్ నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దీంతో గత ప్రభుత్వం హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేందుకు జరిగిన ప్రయత్నాలకు శాశ్వతంగా బ్రేకులు పడినట్లయింది. హైదరాబాద్ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నది. విశాఖలోనే చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. స్టూడియోలు ఏర్పాటు చేసే నామమాత్రపు రుసుముతో భూములు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రోత్సాహంతో ముందుకు వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ 2003లో స్టూడియో ప్రొడక్షన్ అవసరాల కోసం భూమి కావాలని చెప్పి అప్లై చేసింది. అనేక కంపెనీలు తర్వాత విశాఖ భీమునిపట్నం బీచ్ రోడ్లో ఆనుకొని మొదటివాడి సర్వే నంబర్లో 336/Pలో 34.44 ఎకరాలు కేటాయించింది. ఎకరా 5,22,000 రూపాయల చొప్పున నిర్ణయించి సురేష్ ప్రొడక్షన్స్కి ఇస్తూ జివో నెంబర్ 963 అంటే 963 జారీ చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సగభాగంలో విశాఖలో తొలి ఫిల్మ్ స్టూడియో నిర్మాణం జరిగింది. పర్యాటకులకు సందర్శకులకు ప్రాంతంగా మారింది. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ చూసుకుంటే 500 కోట్ల అంచనా. నిబంధనల ప్రకారం రామానాయుడు స్టూడియోలో సినిమా నిబంధనల వ్యవహారాలు జరగాలి, కానీ సురేష్ ప్రొడక్షన్ నిబంధనలు గాలికి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అసలు సంగతి అయితే ఈ కథ అంతా గత ప్రభుత్వం పెద్దలు నడిపారనేదే కూటమి నేతల ఆరోపణ. స్టూడియో కట్టగా మిగిలిన ఖాళీ భూములను 2010లో కన్వెన్స్ డీడ్ కింద సర్వే నంబర్లో ఉన్న తప్పులను సవరించుకొని సిద్ధం చేసుకుంది సురేష్ ప్రొడక్షన్స్. కేటాయింపులు జరిగిన తర్వాత నిర్దిష్టమైన సమయంలో భూములను వినియోగించకపోతే రద్దు చేసే అవకాశం ఉందని వ్యవహారం వైసీపీ హయాంలో చర్చకు వచ్చింది. అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే చర్చ నడిచింది. అందులో భిన్నంగా 15 ఎకరాల భూ వినియోగ మార్పిడి కోసం VMRDAకు అప్లై చేసింది సురేష్ ప్రొడక్షన్స్. స్టూడియో కోసం ఇచ్చిన భూములు లేఅవుట్ వేస్తున్నామని దానికి అనుమతులు ఇవ్వాలని చెప్పి జీవీఎంసీని 2023లో దరఖాస్తు అయితే పెట్టుకుంది. అయితే ఆ అనుమతులు రాకముందే కొండపై భూమిని లేఅవుట్గా మార్చేసి ప్లాట్లుగా విభజించేసింది. అప్పుడు ప్రభుత్వం పెద్దలు ఒత్తిళ్లతో ఈ వ్యవహారం అంతా నడిపించి ఆరోపణల నేపథ్యంలో తెర వెనక ఒప్పందాలను ఛేదించేందుకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణబాబు అయితే న్యాయ పోరాటం అయితే ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన భూ మార్పిడి వ్యవహారంపై ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టు వెళ్ళగా స్టే ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఫిర్యాదుపై విచారణ అయితే చేపట్టింది. రెవెన్యూ శాఖ నివేదిక ఆధారంగా రామానాయుడు స్టూడియోలో రియల్ ఎస్టేట్ గా మార్చి 15 ఎకరాల భూమి వెనక్కి అయితే తీసుకోవడం అయితే నిర్ణయించింది. అయితే దీనిపై అయితే రామానాయుడు స్టూడియో ఎవరైతే ఈ సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నుంచి అయితే నోటీసులు అందింది. అయితే ఈ నోటీసుల ప్రకారం అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి వివరణ అయితే ఈ సురేష్ ప్రొడక్షన్స్ అయితే ప్రభుత్వం అడిగింది. అయితే మరికొద్ది రోజుల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఎటువంటి సమాధానం చెప్తారు, ఏం చెప్తారని చెప్పి అందరూ వేచి చూస్తున్నారు. ఏదేమైనా మొత్తానికి ఈ ప్రక్రియ అయితే మటుకి ఆంధ్ర కూటమి ప్రభుత్వం అయితే ఈ సురేష్ ప్రొడక్షన్స్ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. విశాఖ మొదటివాడలో సురేష్ ప్రొడక్షన్స్ కి 34.4 ఎకరాలు అయితే స్టూడియో కోసం అని చెప్పి కేటాయించారు. అయితే ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం హయాంలో అయితే 15 ఎకరాలు లేఅవుట్కి అనుమతి ఇవ్వాలని చెప్పి వాళ్ళు గత ప్రభుత్వాన్ని అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అది దానిపై న్యాయ పోరాటం చేస్తున్నారు జనసేన నేత మూర్తి యాదవ్. అయితే మనతో పాటు మూర్తి యాదవ్ ఉన్నారు. అసలు దానికి సంబంధించి ఏంటి విషయాలు ఏంటని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మూర్తి యాదవ్ గారు చెప్పండి, ఏంటి 15 ఎకరాలు లేఅవుట్కి అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్కి అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం, ఏం చెప్తారు దానికోసం? 2003లో గత ప్రభుత్వం విశాఖ నగరాన్ని, సముద్ర తీర ప్రాంతాన్ని ఒక సినీ పరిశ్రమను తీసుకురావాలనే సదుద్దేశంతో ఇక్కడ పర్యాటకంగా పెద్ద ఎత్తున
ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి సినీ పరిశ్రమ కూడా తోడైతే విశాఖ నగరాభివృద్ధి తోడ్పడుతుందని చెప్పి ఒక భావంతో 2003లో మధురవాడ సర్వే నంబర్ 336/Pలో 34 ఎకరాల 44 సెంట్లు ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో ఫిలిం స్టూడియో కోసం కేటాయించినటువంటి భూమిని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కేటాయించినటువంటి భూమిని వాళ్ళు ఫిలిం స్టూడియోని నిర్మించిన మినహా భూమి ఏదైతే ఖాళీగా ఉందో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య సతీమణి ఎవరైతే భారతమ్మ ఉన్నారో ఆ భారతీరెడ్డి గారు, విజయసాయిరెడ్డి ఈ యొక్క రామానాయుడు స్టూడియోస్ భూమిని కారు చౌకగా కొట్టేద్దామని చెప్పి ఆ భూమిని మేము క్యాన్సిల్ చేస్తాం, మీరు కనుక మాకు ఇవ్వకపోతాయని చెప్పి బెదిరించి భయభ్రాంతులు గురి చేసి దాంట్లో 34 ఎకరాల 44 సెంట్లో ఉన్నటువంటి 15 ఎకరాల 17 సెంట్లు భూమిని లేఅవుట్ రెసిడెన్షియల్ లేఅవుట్కి పర్మిషన్కి అప్లై చేయించి బలవంతంగా ఏదైతే వైసీపీ నేతల కబంధ హస్తాల్లోకి ఆ యొక్క భూమిని తీసుకున్నారో ఆ భూమి ఏ అవసరాల కోసం ఫిలిం స్టూడియో కోసం తీసుకున్నారో ఆ ఫిలిం స్టూడియో అక్కడ నిర్మించకుండా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం BSO 24 నిబంధనలకి ప్రకారంగా ఇచ్చినటువంటి నిర్దేశితమైన భూమి దాన్ని వినియోగించకుండా వేరే ఇతరత్ర అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు భూమి అని చెప్పి రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ కార్యదర్శి అయినటువంటి RP సిసోడియా గారు జిల్లా కలెక్టర్ గారికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు షోకాజ్ నోటీసు రామానాయుడు స్టూడియో అధినేతలకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 15 ఎకరాల 17 సెంట్లు ప్రభుత్వ భూమి వెనక్కి తీసుకొని ప్రభుత్వ అవసరాల కోసం విశాఖ నగర అభివృద్ధి అవసరాల కోసం వినియోగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, ఈ నేపథ్యంలో న్యాయ పోరాటం ఇప్పుడు నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడైతే సురేష్ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఈ వివరణ కోసం వెయిట్ చేస్తున్నారా ఏమంటారు? వారం రోజులు కాల వ్యవధి ఇస్తారు. చట్టపరంగా కాల వ్యవధిలో వాళ్ళు ఇచ్చిన సమాధానం చూసి సమాధానం బట్టి ఏదైతే న్యాయబద్ధంగా రూల్స్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రత్యేక కార్యదర్శి RP సిసోడియా గారు రెవెన్యూ సెక్రటరీ అందరూ కూడా దానికి సంబంధించినటువంటి నోటీసులు అవి జారీ చేశారు కాబట్టి సకాలంలో వాళ్ళు స్పందించి వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి ఏదైతే సమాధానం ఉందో దాన్ని చూసుకొని ఆ భూమిని ప్రభుత్వం త్వరలో స్వాధీనపరుచుకుంటుంది. ఇది ప్రధానంగా ఈ సురేష్ ప్రొడక్షన్ సంబంధించి ఈ 15 ఎకరాలు కంపల్సరీగా లేఅవుట్ల కోసం చెప్పి అనుమతి తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం వెంటనే భూమిని వెనక్కి తీసుకోవాలని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నారు మూర్తి యాదవ్. అయితే ప్రధానంగా రెవెన్యూ కార్యదర్శి సిసోడియా అయితే వీళ్ళకైతే కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీస్ అయితే ఇప్పించడం అయితే జరిగింది. ఈ సురేష్ ప్రొడక్షన్స్ ఎటువంటి వివరణ ఇస్తారు అని చెప్పి అందరూ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపల్సరీగా ఆ మిగులు భూముల్ని కంపల్సరీగా ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని చెప్పి పీతల మూర్తి యాదవ్ అయితే ప్రభుత్వం అయితే కోరి న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.